ఎంతవరకు వాడు ఎక్కడ ఉంటాడో, ఆడు ఎంతవరకు ఎక్కడ ఆడు పని చేస్తున్నాడు అంటే మనము కాపురం ఉన్న ఈ భూమి మీద వాడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, వాడిని దేవుడు తీసేస్తుంటే, ఆ అపవాదిని చంపేస్తుంటే, అపవాదిని నాశనం చేస్తుంటే మన అందరం మంచోళం అయిపోతుంది కదా, మన అందరూ పరలోకం వెళ్ళిపోతుంది కదా, ఇక నరకం అనే పదమే లేదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? నిత్యము నువ్వు పోరాటం చేస్తూనే ఉండాలి. నువ్వు చివరి వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక యుద్ధ రంగంలో ఉన్నాం మనందరం. ఏ యుద్ధంలో ఉన్నాం? ఏ యుద్ధంలో ఉన్నాం? అపవాదితో యుద్ధంలో ఉన్నాం మనందరం. ఈరోజు మానవ మనసులను ప్రేరేపిస్తున్న ఈ అపవాది ఏం చెబుతుంది అంటే, ఇదిగో ఒకడినేమో కొట్టు అని ప్రేరేపిస్తుంది, ఒకడిని దోచుకొని ప్రేరేపిస్తుంది, ఒకడిని చంపు అని ప్రేరేపిస్తుంది, ఒకడిని మోసగించని ప్రేరేపిస్తుంది, ఒకడిని పాడు చేయని ప్రేరేపిస్తుంది. ఇలా రకరకాలుగా ప్రేరేపిస్తున్న ఈ అపవాది, ఈ ప్రేరేపణ గురైపోయిన వారు ఎందరో పాపాత్ములుగా, పాపపు వశము అయిపోయిన వారు ఎందరో మనం చూస్తున్నామే. దేవుని బిడ్డలారా, నిజం కదా? ఒక్క దెబ్బతో దానిని నాశనం చేసేసి ఉంటే అసలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతాం? మనందరం పరలోకం పోతాం. అవునా కదా? సాతానుడు కొట్టేశాడు అనుకో దేవుడు ఒక దెబ్బతోటి, అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? భూమి మీద సాతానుడు అనేవాడు లేడు. అప్పుడు అందరూ ఎలా ఉంటారు? మంచివారే. అది ఉంటేనే కదా మనల్ని ప్రేరేపిస్తుంది, అది ఉంటేనే కదా మనల్ని మోసం చేస్తుంది, అది ఉంటేనే కదా మనిషి మరొక మనిషిని చంపగలుగుతున్నాడు, అది ఉన్నవా, అది పట్టినవాడే కదా మరొక మనిషిని దోచుకోగలుగుతున్నాడు, అది పట్టినవారే కదా ఇదిగో మనుషులను పాడు చేయగలుగుతున్నారు. ఇప్పుడు దాన్నే చంపేశాడు అనుకో, ఇప్పుడు అందరూ ఏమైపోతారు? మంచివారే. చెడ్డవారు ఎవరు? మరి దాన్ని ఒక్క దెబ్బతో చంపేస్తుంటే ఇన్ని గొడవలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, మనం భక్తి చేయడం ఎందుకు, ఆయన కోసం నిష్ట కలిగి ఉండడం ఎందుకంటే ఇది మనుషులందరికీ పరీక్షా కాలం. పిల్లలు ఇప్పుడు ఏం రాస్తారు? ఆ పరీక్షలు రాస్తారు. మనుషులందరూ ఏ పరీక్షలు రాయాలి? దేవుడిచ్చిన పరీక్షలు రాయాలి. ఆ దేవుడిచ్చిన పరీక్షలో నిలబడేవాడెవడో, ఓడిపోయేవాడెవడో, సాతానికి లొంగిపోయేవాడెవడో, సాతాన్ని గెలిపించేవాడెవడో, సాతాన్ని ఎదిరించేవాడెవడో ఒక రోజు తేట తెల్లం చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు.